వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎకానమీ అనేది మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అందరూ కూడా ఎకానమీని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొన్ని ముఖ్యమైన అంశాలని చాప్టర్ వైజ్గా మనం చూద్దాం. వాటిల్లో ఈ అంశాలు అనేవి కరెంట్తో ఎక్కువగా లింకేజ్ అయి ఉంటాయి. సో నేను మన ఎస్వీఆర్ అకాడమీలో ఎలా డీల్ చేశాము, మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళు మళ్ళీ మీరు ఇంకా ఏమేమి సరి చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడదాం మనం. సో చాప్టర్ వైజ్ చూసే ముందు కొన్ని ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, మనం ఇచ్చినటువంటి స్టాండర్డ్ టాపిక్స్ని ఎస్వీఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ టాపిక్స్ని అందరూ కూడా చదవాలి. అవి ఏ ఆర్డర్లో ఉన్నా కానీ మీరు వాటిని చదవాలి. అప్పుడు మీకు మాత్రమే కాన్సెప్ట్ వస్తుంది. వాటిల్లో కరెంటు అనేవి మళ్ళీ పక్కన కరెంట్ ఎకానమీలో అప్డేట్ అవుతాయి. అంటే సపోజ్ ఇప్పుడు మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉందనుకోండి, అది మనం స్టాండర్డ్ క్లాసులు 2018, 2020 ఆ మధ్యలో చేసినాయి కాబట్టి స్టాండర్డ్ క్లాసుల్లో ఎప్పుడూ మార్పు ఉండదండి, అది గుర్తుపెట్టుకోండి. ఆ వీడియోస్ ఎలా ఉన్నా కానీ ఆ వీడియోస్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ఉందనుకోండి, మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2024, 23 ఏదైనా వస్తే అది కరెంట్ ఎకానమీలో అప్డేట్ అవుతుంది. అది మీరు గమనించాలి. అంతేగాని వాటిని మీరు పాత వీడియోలు అనుకోవద్దు, అవి చాలా వాల్యుబుల్ వీడియోస్, అందుకని వాటినే ఉంచడం జరిగింది. వాటి ఒక సీక్వెన్స్లో ఉన్నాయి. అవి చదవటం వల్ల కొంత స్టాండర్డ్స్ అనేవి మీకు బాగా వస్తాయి, అందుకని ఆ వీడియోస్ని ఉంచడం జరిగిందనమాట. సో అంటే స్టాండర్డ్ వీడియోస్ని తప్పకుండా చూడాలి. ఈవెన్ సివిల్ సర్వీస్ వరకు కూడా ఎకానమీని మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ స్టాండర్డ్ వీడియోస్ని ఒక్కసారి కనుక నా విధానానికి మీరు అడాప్ట్ అయితే, ఆ ప్రాసెస్లో కనుక అడాప్ట్ అయితే ఈజీగా మీరు ఆ వీడియోస్ని కనుక చూడగలిగితే ఓవరాల్ ఎకానమీ మొత్తం ఈజీగా అర్థమైపోతుందండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, కరెంట్ ఎకానమీ ప్రజెంట్ మనం ఒక 10 మాడ్యూల్స్ దాకా అప్లోడ్ చేసినట్టున్నాం. అది దాదాపుగా ఇంకొక సమయం అనుగుణంగా ఉంది కాబట్టి, మనకి 2-3 నెలలు టైం ఉంది కాబట్టి ఇంకా కనీసం ఒక 20-30 మాడ్యూల్స్ వస్తాయి. 2024లో ఎకానమీకి సంబంధించిన కరెంట్ టాపిక్స్ మొత్తం అక్కడ కవర్ అయిపోతాయి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనం ఎక్కువగా ఎకానమీలో ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇండియన్ అండ్ ఏపీకి సంబంధించి ఎకానమీ అనేది స్టాండర్డ్ సిలబస్ సేమ్, మీకు టర్మ్స్ మారవు, టెర్మినాలజీ మారవు. అయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు మనకి 24వ తారీఖు వస్తుంది జూలై. అప్పుడు మనం, ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు న్యూ బడ్జెట్ మళ్ళీ వస్తుంది. ఈ బడ్జెట్ని అక్కడ డిస్కస్ చేస్తాం పూర్తిగా. అండ్ ఎకనామిక్ సర్వేని కూడా 23వ తారీఖు వస్తుంది, దాన్ని కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. దీంట్లో నుంచి ఒక 10-15 మాడ్యూళ్ళు, దీంట్లో నుంచి ఒక 5 మాడ్యూళ్ళు ప్రొవైడ్ చేస్తాను నేను. వీటిలో నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే టోటల్ ఎకానమీ మొత్తం రివ్యూ అవుతుంది అనమాట మీకు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ వల్ల. అండ్ ఏపీ కూడా మనకి ఎగ్జామ్ లోపల ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ ఎకనామిక్ సర్వే వస్తే వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో ఇవి కూడా ఈ 4 డాక్యుమెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్: ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్ అండ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే. సో ఇవి రెండు ఈ 4 డాక్యుమెంట్స్ని మనం తరువుగా ఉంటే అట్లీస్ట్ ఎకానమీ మొత్తాన్ని దాదాపుగా 50% కవర్ చేసినట్టే. ఎందుకంటే వీటిల్లో అంత డీటెయిల్డ్గా ఎకానమీ మొత్తం కూడా రివ్యూ అవుతూ వస్తుందన్నమాట. సో అది చెప్పే వాళ్ళని బట్టి ఉంటుంది. అందరి వల్ల జస్ట్ ఆ ఫ్యాక్ట్స్ని మీకు చదివితే కాదు, వాటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వాటి లింకేజ్ ఏంటి అనేది ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎకానమీ అనేది కరెంట్ కంటిన్యూస్ అండి, ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఒక టాపిక్ అనుసంధానం ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఏ టాపిక్ చెప్పి తర్వాత ఏ టాపిక్ చెప్పాలనే దాని మీద ఎకానమీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ సీక్వెన్స్లో చదివితేనే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒకసారి మనం గ్రూప్ 2 ఏపీఎస్సీ మెయిన్స్లో ఇచ్చినటువంటి సిలబస్, వాటిలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకానమీ ప్లానింగ్ అండ్ పాలసీ. ఎకానమీ ప్లానింగ్ అనేది స్టాండర్డ్ అండి, ఎవరు చెప్పినా కానీ ఆ 12th 5-year ప్లాన్స్ని మనం చదవాలి. దాంతోపాటు నీతి ఆయోగ్ చదువుకోవాలి. సో వీటిలో నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడూ ఓల్డ్ డేటా ఉంటుంది, ఇది స్టాండర్డ్, ఇది ఎప్పటికీ మారదు. సో 12th 5-year ప్లాన్స్, నీతి ఆయోగ్ని మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎందుకంటే ఇది 15-year పర్స్పెక్టివ్ ప్లాన్. సో దాదాపు 2032 వరకు కూడా ఈ ప్లాన్ ఉంటుంది. సో అందుకని నీతి ఆయోగ్ అనేది ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ కాబట్టి 15 years డాక్యుమెంట్ కాబట్టి ఈ 15 years డాక్యుమెంట్లో నీతి ఆయోగ్ గురించి ఏం చెప్పారు, ఈ నీతి ఆయోగ్ అనేది నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాచ్యురీ బాడీ, అడ్వైజరీ ఇన్ నేచర్ ఒకటే ఉంటుంది, సేమ్ యాజ్ ప్లానింగ్ కమిషన్. సో ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ తర్వాత 12th 5-year ప్లాన్స్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇది మనకి అమల్లోకి వచ్చింది. ఎనీవే అక్కడ ఎకానమీ ప్లానింగ్ గురించి చదువుతాం. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలోనే ఎకానమీని మనం ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చాం, డిమాండ్ సప్లైస్ ఏంటి, సిచ్యువేషన్ ఎలా మారింది, సో 1991 ఎకనామిక్ రిఫార్మ్స్కి వచ్చేసరికి ఏం జరిగింది, సో న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ పాలసీస్కి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, సో ఫినాన్షియల్ రిసోర్సెస్ని డీసెంట్రలైజేషన్ ఎలా చేశారు. సో ఇవన్నీ కూడా మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీలో వస్తాయి. పావర్టీ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి,
వీటన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చదవాల్సిన అవసరం ఉంది. రెండోది వచ్చేసి మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. మనీ, బ్యాంకింగ్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. అండ్ ఇక్కడ రెండు పార్ట్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి. ఒకటి బ్యాంకింగ్, రెండోది బడ్జెట్. బ్యాంకింగ్, బడ్జెట్ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాంకింగ్లో మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటి, సో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏంటి, తర్వాత ఫారెన్ బ్యాంక్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి ఒక బ్యాంకింగ్ సెక్టార్ మీద కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏంటి, వీటన్నిటి మీద ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత మన అకాడమీలో అలానే చెప్తాను నేను. ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత బ్యాంకింగ్ టెక్నాలజీ మొత్తం వచ్చిన తర్వాత సో బ్యాంకింగ్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ ఏం చేస్తుంది, మానిటరీ పాలసీలో ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్ మెజర్స్ని ఎలా తీసుకుంటుంది, సో బైమంత్లీ మానిటరీ పాలసీ ఉంటుంది, దీంట్లో ఒక 6 మెంబర్ కమిటీ ఉంటుంది. సో వీళ్ళు ఎలా ఫాలో అవుతారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఏం చేస్తుంది, డిమానిటైజేషన్ చేసినప్పుడు ఏం జరిగింది, ఆర్బీఐ యొక్క పరిధి ఏంటి, సో మానిటరీ పాలసీతో పాటు క్వాంటిటేటివ్ మెజర్స్ ఏంటి, క్వాలిటేటివ్ మెజర్స్ ఏంటి, వీటన్నిటి గురించి పూర్తిగా బ్యాంకింగ్లో వస్తుంది. సో ఈ విధానంలో మొత్తం కవర్ అయిపోతాయి. నెక్స్ట్ బడ్జెట్లో మనకి కరెంట్ అకౌంట్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఏంటి, రెవెన్యూ అకౌంట్స్ ఏంటి, సో వీటితో డీటెయిల్గా మనం మాట్లాడుతూ బడ్జెట్ టెర్మినాలజీని గురించి డిస్కస్ చేస్తూ తర్వాత బడ్జెట్ మీదకి సంబంధించి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ రీసెంట్ బడ్జెట్ని ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బడ్జెట్లో ట్యాక్స్ ఏంటి, నాన్ ట్యాక్స్ ఏంటి, ట్యాక్స్లో వస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్తో రీప్లేస్ చేశారు. జిఎస్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకని జిఎస్టీకి ప్రత్యేకంగా ఒక వీడియోని కూడా చేశాను. కరెంట్లో జిఎస్టీకి సంబంధించి మనం చదువుతాం, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇది. సో అన్ని కాస్కేడింగ్ ఎఫెక్ట్ని తగ్గించింది, అన్ని ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నింటినీ కూడా సబ్స్యూమ్ చేసింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది, వస్తు సేవల పన్ను అనేది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం, ఇవన్నీ కూడా పూర్తి కూలంకషంగా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇది బడ్జెట్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్. దాంతోపాటు ఫారెన్ ట్రేడ్. ఈ ఫారెన్ ట్రేడ్లో సో మనకి వేరే దేశాలతో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎలా జరుగుతున్నాయి, దాంట్లో క్యాపిటల్ అకౌంట్ ఏంటి, కరెంట్ అకౌంట్ ఏంటి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడు వస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బీఓడి క్రైసిస్ ఎప్పుడు వస్తాయి, బీఓడి క్రైసిస్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేస్తుంది, సో వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అవి నేను చెప్పే టాపిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, మీకు సింపుల్గానే అర్థమైపోతుంది. థర్డ్, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్. ఇక్కడ ఇండియాకి సంబంధించి అడుగుతున్నారు. ఇండియాలో అగ్రికల్చర్ ఎలా ఉంది అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, టెర్షరీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ ఉంది. ఇక్కడ మీరు ఎన్ని చదివినా శూన్యం అండి, స్టాండర్డ్ బుక్లో 0. ఈ థర్డ్ చాప్టర్ మొత్తం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే మీద డిపెండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఎకనామిక్ సర్వే రీసెంట్గా రాబోతుంది. ఆ ఇండియన్ ఎకనామిక్ సర్వేలో అగ్రికల్చర్కి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, సర్వీసెస్కి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, ఇండస్ట్రీకి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. వాటిని కనుక ప్రిపేర్ అయితే మాత్రమే ఈ థర్డ్ చాప్టర్లో ఎక్కువ మార్క్స్ మీరు గెయిన్ చేస్తారు. స్టాండర్డ్ అయితే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్ ఎప్పుడూ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. స్కీమ్స్, అగ్రికల్చర్కి సంబంధించి స్కీమ్స్, ఇండస్ట్రీకి సంబంధించి స్కీమ్స్, సర్వీస్కి సంబంధించి అన్నీ కూడా ఫర్దర్గా వచ్చేటువంటి ఇండియన్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లో కవర్ అవుతాయి. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, కానీ ఇంకా ఎక్కువ దాని నుంచి కవర్ చేయడానికి స్కోప్ ఉంది మనకి. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫినాన్స్. ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇండియాకి సంబంధించి వేరువేరుగా ఎకానమీ టెర్మినాలజీ ఉండదు. అక్కడ జీడిపి అంటాం, ఇక్కడ జిఎస్డిపి అంటాం, అంతే. కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే. అందుకని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎకానమీ కాన్సెప్ట్ ఏం కొత్తగా ఉండవు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏముంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది, సర్వీస్ ఉంటుంది. ఇది మొత్తం ఎక్కడ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వేలో వస్తుంది అండ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వస్తుంది. ఈ 2 డాక్యుమెంట్స్ చదివితే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కంప్లీట్గా పూర్తయిపోయినట్టే. అంతేగాని ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి అంటూ ప్రత్యేకంగా చదవడానికి మీకు ఏమి బుక్లు కానీ మిగతా వాటిలో కానీ చదివినా కానీ శూన్యం. ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి 4th, 5th చాప్టర్స్ ఏం చదవాలి, ఆంధ్రప్రదేశ్ జీడిపి అంతా, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇండస్ట్రీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సర్వీస్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, స్కీమ్స్ ఏమున్నాయి, సోషల్ వెల్ఫేర్ ఏముంది, ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది, ఏపీ బడ్జెట్కి సంబంధించింది అండ్ ఏపీ సోషో ఎకనామిక్ సర్వేకి సంబంధించింది. ఈ 2 డాక్యుమెంట్లు కనుక పూర్తి చదివితే ఈ ఇయర్ వస్తేనేమో ఎగ్జామ్లోపు ఈ ఇయర్ చదవాలి, లేదా ప్రీవియస్ ఇయర్ చదవాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ ఇచ్చేసాను, అవి వరకు చదవండి. ఇప్పుడు కానీ కొత్తవి వస్తాయని పావతే చూడొద్దు, వాటిలో చాలా కాన్సెప్ట్ ఉంది. అందుకనే ఏపీ సోషో ఎకనామిక్ సర్వే అండ్ ఏపీ బడ్జెట్ నేను ఇచ్చాను, వాటిని పూర్తిగా మీరు చదవండి. నేను కొత్తవి కూడా అప్డేట్ చేస్తూ వెళ్తూ ఉంటాను వన్స్ బడ్జెట్ అండ్ సర్వేలు ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా వచ్చినప్పుడు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా బడ్జెట్ ఎందుకు ఆగిందో మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఎలక్షన్ ఇయర్ కాబట్టి మనకి ఓట్ ఆన్ అకౌంట్ ఉంటుంది, ఇంటీరియం బడ్జెట్ ఉంటుంది. అందుకని ఇంటీరియం బడ్జెట్లు జరిగినాయి. దాని తర్వాత వచ్చేటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఎలాగో పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉందన్నమాట. సో ఇవి ఎకానమీలో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ని ఎలా అర్థం చేసుకోవాలి అండ్ ఎకానమీ సిలబస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని
ఏంటిని కాన్సన్ట్రేషన్ చేయాలో నేను చాలా సింప్లిఫై చేసి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కూడా 5 చాప్టర్లో మీకు పూర్తిగా ఎక్కడ చూసినా కానీ ఇవే కనిపిస్తాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.